హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నామంటే జనరల్గా మనకి ఎంట్రీ ఎగ్జిట్ అనేది కొంచెం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా రైట్ ఎంట్రీని అండ్ రైట్ ఎగ్జిట్ని పట్టుకోవడం అనేది కొంచెం టఫ్ థింగ్. సో ఈ ఇండికేటర్తో ఏంటంటే మనకి జనరల్గా మార్కెట్స్ వచ్చేసి 15-30% మాత్రమే ట్రెండింగ్ ఉంటుంది. మిగతా 60-70% ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ అనేది సైడ్ వేస్లోనే ఉంటాయి. సో ఇక్కడ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండెక్స్, ఈవెన్ స్టాక్స్ కూడా, వెదర్ ఇట్ మే బి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్, ఏదైనా సరే సో ట్రెండింగ్ ఉండేది చాలా తక్కువ. సో ఆ ట్రెండింగ్ వచ్చేటప్పుడు ఎలా పట్టుకోవాలి అనేది ఈ ఇండికేటర్ త్రూ మనం తెలుసుకోవచ్చు. ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేసి విలియం అలిగేటర్. ఓకే, సో మెయిన్ విలియం అలిగేటర్ బట్టి ఈ ఇండికేటర్ని ఎక్కువ శాతం సైడ్ వేస్ ఉండే మార్కెట్లోంచి ట్రెండింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు, అలానే ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవచ్చు, అండ్ అలాగే స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ ఇండికేటర్తో చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. సో ఈ ఇండికేటర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీన్ని స్వింగ్ అండ్ పొజిషనల్లోనే కాకుండా మంత్లీ అండ్ వీక్లీ టైమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అలానే 15 minutes లాంటి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకా మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇప్పుడు మనం గ్రో టెర్మినల్లో ఉన్నాము. జస్ట్ ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత విలియమ్స్ అలిగేటర్ అని ఇండికేటర్ ఉంటుంది. ఓకే, సో విలియమ్స్ అనేది ఆ అలిగేటర్ యొక్క కనిపెట్టిన నేమ్ అనమాట అది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి దీంట్లోకి వచ్చేసరికి ఈ 3 లైన్స్ ఉంటాయి. వీటి క్యాలిక్యులేషన్ మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు, డిఫాల్ట్ ఏదైతే ఉన్నాయో అవే ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది దీంట్లోకి వచ్చేసరికి ఈ ఇండికేటర్లో మెయిన్గా మూవింగ్ యావరేజెస్ని సపరేట్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్తో అనేది మనం యూజ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి జా, అండ్ రెడ్ కలర్ వచ్చేసి టీత్, అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి లిప్స్ అని ఉంటుంది. సో అలిగేటర్ అంటే మన అందరికీ తెలిసింది, తెలుగులో మొసలి అంటారు. క్రొకడైల్ ఆర్ అలిగేటర్ కూడా సేమ్ ఒకేలానే ఉంటాయి. సో ఏంటంటే ఇది ఎప్పుడైతే జనరల్గా ఒక హంటింగ్కి ఎప్పుడైతే అలిగేటర్ వెళ్తుందో అప్పుడు అది నోరు తెరుచుకుని ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఎప్పుడైతే అది ఎక్కువ శాతం వరకు రెస్ట్లో ఉన్నప్పుడు మామూలుగా ఇలా ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా ఈ 3 లైన్స్ కూడా అలానే ఎక్స్పాండ్ అవ్వకుండా ఇలా క్లోజ్డ్ మౌత్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తుందో అంటే ఈ బ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎన్లార్జ్ ఆర్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనకి ట్రెండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ 3 లైన్స్ కూడా మనకి కలర్స్తో సహా ఇండికేషన్ అవుతుంది. మనం ఎటువంటి సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ ఎక్కడ వస్తుంది అనుకుంటే కనుక, సో ఎప్పుడైతే ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది చూసారా, గ్రీన్ కలర్ లైన్ ఈ రెడ్ అండ్ బ్లూని కూడా క్రాస్ చేసుకుంటూ అంటే ఒక క్రాస్ ఓవర్ జరుగుతూ పైకి వెళ్తుందో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఈ కండిషన్లో ఇది ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ ఇది ఏదైతే ఉందో స్వింగ్ హై ఏదైతే ఉంటుందో దాని బ్రేక్ అవితేనే ఆ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో మనం తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లో ఉందో అది మన స్టాప్ లాస్. సో ఈ కండిషన్లో ఒకసారి లెట్ మీ క్లియర్ ద డ్రాయింగ్. సో ఈ కండిషన్లో ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ స్వింగ్ లో ఏదైతే ఉందో అఫ్ కోర్స్ ఈ యొక్క క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగిందో ఇది లో వచ్చేసి మనకి స్టాప్ లాస్. అండ్ మనం గమనించవచ్చు ఇంత మంచి మూవ్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది. సో ఇది మనం బజాజ్ ఫైనాన్స్ చార్ట్లో ఉన్నాము, డైలీ చార్ట్లో ఉన్నాము. సో యూ కెన్ ఇమాజిన్ ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఇండికేటర్. ఓకే, సో ఎప్పుడైతే ఇవంతా కూడా కొంచెం క్లమ్జీగా ఇలానే అంటే ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకుండా ఒకదానికొకటి మెలివేసుకుని ఇలా ఉన్నాయో అలాంటప్పుడు మనకి క్లియర్గా ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు. దీనివల్ల ఇలాంటి కండిషన్లో మనం ఎలాంటి స్టాక్స్ని కానీ ఇండెక్స్ని కానీ మనం అవాయిడ్ చేసేవచ్చు అనమాట. ఓకే, సో అగైన్ మనకి ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ వచ్చింది అండ్ మంచి ఎంట్రీ అయితే 5974 దగ్గర అయితే వచ్చింది, 5755 దగ్గర స్టాప్ లాస్, అండ్ మంచిగా ఆల్మోస్ట్ 77
04 వరకు కూడా మనకి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయితే అయ్యింది. సో మనకి ఇక్కడ వరకు కూడా మంచిగా అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే అయ్యింది. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అలానే సేమ్ బై సైడ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయో షార్ట్ సైడ్ కూడా అలానే సేమ్ ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ రెడ్ బ్లూ లైన్స్ని క్రాస్ చేసుకుంటూ కిందకి వస్తుంది. అలానే ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఓకే ఇక్కడ మనకి ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇది. సో ఇది ఎప్పుడైతే మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వస్తుందో ఇక్కడ వరకు కూడా మనం టార్గెట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ వరకు కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే అండ్ దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎప్పుడైతే సైడ్ వేస్లో ఉంటాయో మనకి ఈ అలిగేటర్ కూడా ఫ్లాట్గా ఉంటుంది. ఈ మూవింగ్ యావరేజెస్ లైన్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి. సో అప్పుడు మనకి క్లియర్గా ఆ స్టాక్ని కానీ ఆ ఇండెక్స్ని కానీ అవాయిడ్ చేసేవచ్చు బికాస్ వీ కెన్ ఐడెంటిఫై అది సైడ్ వేస్లో ఉంది అనేసి. ఓకే ఇంకొక స్టాక్ అయితే ఒకసారి చూద్దాం. టాటా మోటార్స్ చూద్దాము. మంచి వోలటైల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకి మంచి ఎంట్రీ పాయింట్ అయితే ఇక్కడ నుంచి వచ్చింది అండ్ ప్రీవియస్ కూడా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం మంచి మూమెంట్ అయితే ఇక్కడ పట్టుకోవడానికి అయితే వీలుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఫ్లాట్ అవుతుందో అప్పుడు కంటిన్యూస్గా అది సైడ్ వేస్ అనేసి మనకి అర్థమవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా ఒక డౌన్ సైడ్ ఏదైతే ట్రేడ్ అయితే వచ్చింది. ఓకే గ్రీన్ కలర్ క్రాస్ ఓవర్ అవడం అండ్ కంప్లీట్గా కిందకి రావడం కూడా జరిగింది. ఓకే సో ఒకసారి ఇండెక్స్లో కూడా చూసేద్దాం దీన్ని. నిఫ్టీ 50లో సో నిఫ్టీ 50లో కూడా మంచి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయ్యిందో అండ్ ఎంట్రీ వచ్చేసి ఈ పాయింట్లో అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ పాయింట్ అండ్ మంచి మూవ్ అయితే అప్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. సో మెయిన్గా ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఎక్కువ శాతం ఎప్పుడైతే ట్రెండింగ్ మూవ్ ఉంటుందో అది పర్ఫెక్ట్ డౌన్లోంచి పట్టుకోవడానికి అయితే ఈ స్ట్రాటజీ అయితే బాగా అనేది యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడైతే గనక మనకి క్లియర్గా సైడ్ వేస్ అనేది చూపిస్తుంది. ఆల్రెడీ సెల్ సిగ్నల్ అయితే వచ్చింది అండ్ ఇంకా ఎగ్జిట్ అయితే అవ్వలేదు. మేబీ సెల్ ఎగ్జిట్ రావాలి. ఈ ప్లేస్లో 19,500 కనుక బ్రేక్ అవుతే అది అప్ ట్రెండ్గా మూవ్ అవుతుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఐఎమ్ చేంజింగ్ టు 15 minutes. ఓకే సో 15 minutesలో మనం గమనిస్తే కనుక ఓకే సో 2 days కంటిన్యూస్గా ట్రెండింగ్ అయితే ఉంది. ఓకే సో ఇది ఒక మంచి మూవ్ అండ్ ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ మూవ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 23rd October మిడ్లోంచి 26th వరకు కూడా ఈ ట్రేడ్లోనే ఉంది. 27th వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ షార్టింగ్ ఆపర్చునిటీనే కంటిన్యూ అయితే అయ్యింది. అండ్ దిస్ ఈజ్ వాట్ అప్ ట్రెండ్లో వచ్చేసరికి సో చూసారు కదండి ఎంట్రీస్ ఎగ్జిట్స్ అండ్ షార్ట్ టర్మ్ అంటే బేరిష్ సైడ్ ట్రేడ్స్ బుల్లిష్ సైడ్ కూడా ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా క్యారీ చేయొచ్చు అనేది కూడా మనకి ఈ ఇండికేటర్ అనేది చెప్తుంది. ఎప్పుడైతే దగ్గరికి వస్తున్నాయో ఒకదానికొకటి రోల్ చేసుకుంటూ ఉంటాయో అప్పుడు మనం కొంచెం కాషన్గా ఉండాలి. ఇదర్ ఆ ఇండెక్స్ కానీ లేకపోతే స్టాక్ కానీ ఇలాంటి కండిషన్లో కింద ట్రెండ్ అనేది చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఎగ్జిట్ పొజిషన్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోలో చూపించినటువంటి ఈ అంశాలు ఏవి కూడా ఎడ్యుకేషనల్ పర్పసే, ఏవి కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.